శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో బూడిద గుమ్మడికాయలు కాశాయి. కాసిన కాయలన్నింటినీ ఎవరో దొంగలిస్తున్నారు. ఈ దొంగతనం సంగతి రాయలవారి దాకా వెళ్ళింది. భటులు గుమ్మడికాయల దొంగ ఎవరో తెలుసుకోలేకపోయారు. తోటలో కాపలా కాస్తున్న వీరయ్య, మల్లయ్య, లింగయ్యల మీద అనుమానం వచ్చింది. వారిని నేరుగా రాయలవారి ఆస్థానానికి తీసుకుని వెళ్లారు. ఆ కొలువులో వికట కవి తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు. రాయలవారు ఈ సమస్యను వికట కవికి అప్పచెప్పారు. రామకృష్ణుడు ఆ ముగ్గురిని పిలిచాడు. మంత్రించి ఇచ్చానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు. ఎవరు దొంగతనం చేస్తే వారికిచ్చిన పుల్ల మరుసటి రోజుకు 1 అంగుళం పెరుగుతుంది అని చెప్పాడు. జాగ్రత్తగా మరుసటి నాడు ఆ పుల్లలను కూడా తీసుకుని రమ్మని చెప్పాడు. ముగ్గురు ఇళ్లకు వెళ్లారు. మల్లయ్య తనకిచ్చిన పుల్ల ఎక్కడ పెరుగుతుందోనని భయపడి 1 అంగుళం తుంచేశాడు. ముగ్గురు తమకిచ్చిన పుల్లలను తీసుకొని ఆ స్థానానికి వచ్చారు. 2 పుల్లలు అలాగే ఉన్నాయి. ఒకరి పుల్ల విరిచి ఉండడం రామకృష్ణుడు గమనించాడు. దొంగ దొరికిపోయాడు. అతడు తాను ఎలా దొరికిపోయింది తెలుసుకున్నాడు. సిగ్గుపడ్డాడు. క్షమాపణ కూడా వేడుకున్నాడు. రాయలవారు అతనిని మందలించి వదిలివేశారు. Please like, watch and subscribe for more.